మొబైల్ డివైసెస్లో పర్ఫార్మెన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ టెక్నాలజీతో పాటు రోజు రోజుకి పెరుగుతోంది. కానీ బ్యాటరీ డెవలప్మెంట్ టెక్నాలజీ మాత్రం మిగతా టెక్నాలజీతో పాటు అందుకోలేకపోతుంది. 2017లో కూడా మొబైల్ డివైసెస్ ఛార్జింగ్ 24 గంటలు దాటి రావటం లేదు. యూజువల్గా మనం స్మార్ట్ ఫోన్స్ని నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి పడుకుండిపోతాం. పొద్దున్నే లేచేటప్పటికి 7 అవర్స్ ఛార్జింగ్ ఉన్నా అది 100% నుంచి 93% 2 to 3 మినిట్స్లో పడిపోవడం మనం గమనించదగిన విషయం. బ్యాటరీ కెపాసిటీ MAHలు ఎంత పెరిగినా బెటర్ బ్యాటరీ టెక్నాలజీ ఇంకా రాలేదు. దానికి మనకున్న ఆప్షన్ సాఫ్ట్వేర్ అండ్ సెట్టింగ్స్ మాత్రమే. ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఏ విధమైన ఎక్స్టర్నల్ డివైసెస్ మరియు యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మన ఫోన్లో ఉన్న ఫీచర్స్తోనే బ్యాటరీ లైఫ్ ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో తెలియజేస్తానికి డిజిటల్ యోగి ద యోగీస్ యూ కెన్ ట్రస్ట్లో మీ ముందుకు వచ్చాను. నేను మీ హోస్ట్ శ్రీధర్. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మన ఫస్ట్ టిప్, టర్న్ ఆఫ్ వైబ్రేషన్. కొన్ని సిచ్యుయేషన్స్లో ఫోన్ రింగ్ టోన్స్ వినపడడం మనకి సాధ్యం కాదు. అలాంటప్పుడు మొబైల్ డివైసెస్లో ఉన్న వండర్ఫుల్ ఆప్షన్ వైబ్రేషన్ మన ఆరోగ్యానికి ఎంత హానికరం అనే విషయం పక్కన పెడితే దానివల్ల బ్యాటరీ డ్రైనేజ్ మాత్రం బాగానే ఉంటుంది. మన మొబైల్ డివైసెస్లో వైబ్రేషన్ కోసం ఒక చిన్న మోటార్ ఉంటుంది. మనకి ఫోన్ వచ్చిన ప్రతిసారి రింగ్ అయినప్పుడు వైబ్రేషన్ కోసం ఆ మోటార్ కూడా స్పిన్ అవుతుంటుంది. ఈ మోటార్ రన్ చేస్తానికి బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది. ఇది చాలా చిన్నసేపు ఉన్నా కానీ బ్యాటరీ డ్రైనేజ్ చాలా ఎక్కువగా వాడుకుంటుంది. అవసరం లేనప్పుడు మీ వైబ్రేషన్ని టర్న్ ఆఫ్ చేసుకోవడం మేము ఇచ్చే ఫస్ట్ టిప్. బ్యాటరీ లైఫ్ కోసం సెకండ్ టిప్, సిగ్నల్. మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ సిగ్నల్ వీక్గా ఉన్న ప్లేసెస్లో ఉన్నప్పుడు కానీ మన ఫోన్ సిగ్నల్ స్ట్రెంత్ కోసం అని చెప్పి బ్యాటరీ బాగా డ్రైన్ చేసేసుకుంటుంది. ఇలా రిమోట్ లొకేషన్ ఆర్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బెటర్ బ్యాటరీ కోసం మన ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని సిగ్నల్ స్ట్రాంగ్గా ఉన్న లొకేషన్లో ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ చేసుకోవడం మేము ఇచ్చే బెస్ట్ సొల్యూషన్. మా థర్డ్ టిప్, టర్న్ ఆఫ్. బెటర్ బ్యాటరీ లైఫ్ కోసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనే టిప్ కొంచెం వింతగా అనిపించినా ఇది నిజమండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు పడుకుంటే ముందు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్లో తేడా మీరు గమనించవచ్చు. ఇది మేమిచ్చే టిప్ మాత్రమే కాదండి, యాపిల్ ఎక్స్పర్ట్స్ కూడా ఐఫోన్ బెటర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కోసం ఇస్తున్న టిప్ ఇది. ఫోర్త్ టిప్, బ్యాక్గ్రౌండ్ డేటా. చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో డేటా రన్ చేస్తూ ఉంటాయి. దీన్ని అరకడటానికి ఆండ్రాయిడ్ ఓ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి ఆ డేటా యూసేజ్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అవుతుంది. ఫిఫ్త్ టిప్, వాల్పేపర్. ఫోన్ యొక్క లుక్ అండ్ ఫీల్ కోసం అని లైవ్ వాల్పేపర్ వాడతాం, కానీ దీనివల్ల బ్యాటరీ డ్రైనేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లం అవాయిడ్ చేస్తానికి బ్లాక్ వాల్పేపర్ రికమెండెడ్. ఎందుకంటే బ్లాక్ వాల్పేపర్లో అనవసరంగా లైటింగ్ చేసి పిక్సెల్స్ ఇల్యూమినేట్ చేస్తానికి ఏ విధమైన డిస్ప్లే ఉండదు. దానివల్ల బ్యాటరీ చాలా ఎక్కువగా మిగులుతుంది. ఇలా బ్లాక్ వాల్పేపర్ వాడడం వల్ల మన బ్యాటరీ 1 hour per day ఖచ్చితంగా సేవ్ అవుతుంది. మన సిక్స్త్ టిప్, బ్రైట్నెస్. మనలో చాలామంది ఫోన్లో బ్రైట్నెస్ కోసం అని ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటాం, కానీ ఇది సెన్సార్స్ మీద పనిచేస్తుంది. ఆ సెన్సార్స్ పనిచేస్తానికి బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అయిపోతుంది. అంతేకాక ఇది అవసరానికి మించి ఎక్కువ బ్రైట్నెస్ కూడా ఎనేబుల్ చేస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి బెటర్ బ్యాటరీ లైఫ్ కోసమని బ్రైట్నెస్ ఆటో బ్రైట్నెస్ నుంచి డిజేబుల్ చేసుకొని మీరు మాన్యువల్గా మీ కంఫర్టబుల్గా ఉన్నట్టుగా సెట్ చేసుకోండి. మా సెవెంత్ టిప్, కనెక్టివిటీ. మనందరికీ ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ వైఫై ఉంటుంది కాబట్టి వైఫై ఎనేబుల్ చేసుకొని పెడతాం. ఫైల్ షేరింగ్ కోసమని బ్లూటూత్ ఆన్ చేసి పెడతాం, లొకేషన్ ఆన్ చేసి పెడతాం. ఇవన్నీ అవసరం లేనప్పుడు కూడా మనం ఆన్లోనే ఉంచుతాం. వీటి వల్ల బ్యాటరీ లైఫ్ చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ బెటర్ ఎన్హాన్స్మెంట్ కోసమని వీటిని అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ చేసుకోవడం మేము రికమెండ్ చేసే సెవెంత్ టిప్. టిప్ నెంబర్ 8, లాక్ స్క్రీన్. బ్యాటరీ డ్రైన్కి మెయిన్ రీజన్ డిస్ప్లే. మనం డిస్ప్లే అవసరం ఉన్నా లేకపోయినా ఆన్లో పెడతాం. పైగా మాన్యువల్ లాక్ 5 minutesకి సెట్ చేసుకుంటాం. దీనివల్ల బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుంది. ఆప్షన్స్లో మీరు దీన్ని 15 seconds ఆర్ 30 secondsకి ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ లాక్ అయిపోవడం వల్ల బ్రైట్నెస్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి మీ బ్యాటరీ లైఫ్ పెరగడం మీరు గమనించవచ్చు. 9th టిప్, యాప్ అప్డేట్స్. ఇందాక చెప్పుకున్నట్టు బ్యాటరీ పర్ఫార్మెన్స్లో టెక్నాలజీ పెరగలేదు, కానీ యాప్స్ డెవలప్మెంట్లో టెక్నాలజీ బాగానే పెరిగిందండి. ఇది మీ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ చేయకుండా ఉండటానికి కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఫ్రీక్వెంట్గా యాప్ అప్డేట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ద లాస్ట్ అండ్ 10th టిప్, పవర్ ఛార్జర్. మనం మ్యాక్సిమం అన్ని చోట్లకి మన ఫోన్తో పాటు ఫోన్ ఛార్జర్ని కూడా క్యారీ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఫ్రెండ్ ఇంటికో లేదా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ ఛార్జర్ వాడతాం. ఇలాగా మన ఫోన్తో వచ్చిన ఛార్జర్ కాకుండా అదర్ ఛార్జర్స్ వాడడం వల్ల మన ఫోన్లో కాంపాటబుల్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కొక్కసారి పేలే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీ ఫోన్ బెటర్ బ్యాటరీ లైఫ్ కోసం మీ OEM ఆర్ మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ మాత్రమే వాడండి.
సో అది మరి ఫ్రెండ్స్, చూశారుగా ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మీ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మాత్రమే వాడుకొని మీ ఫోన్లో బ్యాటరీని బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఎలా వాడుకోవాలో. యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కోసం యాప్స్ ఎన్నో ఉన్నాయి, కానీ అవి వాడడం వల్ల మీ బ్యాటరీ ఇంకా డ్రైన్ అవుతుందే తప్ప అవి ఏ విధంగా మీ బ్యాటరీని సేవ్ చేయలేవు. మన ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోవడం అందరికీ అవసరమైన విషయమే. బ్యాటరీ లైఫ్ సేవింగ్ టిప్స్ మన ఒక్కళ్ళమే తెలుసుకోవడం కాదండి, ఈ వీడియో ద్వారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.